నా కొడుకునే కొడుతుందా? ఆ వసుకెంత ధైర్యం! ఏంటి వినా? కిట్టుని వసోక్క కొట్టిందని బాధపడుతున్నావా? ఇప్పటి వరకు వాణ్ణి నేనే కొట్టలేదు. ఆ వసు ఎలా కొడుతుంది? ఈ రోజు కిట్టుని కొట్టింది, రేపు మిమ్మల్ని కూడా కొడుతుంది. ఏంటి? నన్ను కూడా కొడుతుందా? అది నన్నే కొట్టింది. నువ్వొక లెక్కేంటే దానికి? ఇదిగో, నన్ను నా మొగుడే కొట్టలేదు. నీకు విషయం తెలుసా వదినా? ఆ, అవకాశం దొరకాలే కాని వసోక్క అభిభావకాన్ని కూడా కొడుతుంది. ఆ, అమ్మా, అభి అన్నయ్యని వసు వదిన కొడుతుందా? ఏంటే అంత షాక్ అయ్యావు? ఎక్కువ మాట్లాడితే వసు మీ పెద్దమ్మను కూడా కొడుతుంది. మీరు చెప్పేది నిజమా? మీతో ఎందుకు అబద్ధం చెప్తాం వదినా? ఈ చెంపలు చూసారా? ఎన్నిసార్లు వసోక్క చేతులు తిన్నాయి తెలుసా? నా బొగ్గలు బూరెల్లా ఉన్నాయనుకుంటున్నావా? వసు కొట్టడం వల్ల వాచిపోయాయి. అయినా వసు అంతలా కొడుతుంటే ఎవరు ఎదురు చెప్పరా? ఎదురు చెప్పడానికి ఎవ్వరికీ ధైర్యం లేదు. ఇంట్లో అందరూ వసోక్క మాట వింటారు. ఎవరైనా ఎదురు తిరిగితే వసోక్క చేతికి పని చెప్తుంది. వసుకి కిట్టు అయినా ఒకటే, మీ అభి అన్నయ్య అయినా ఒకటే. అంటే వసునెవరూ ఎదిరించలేరా? అప్పుడప్పుడు నేను ఆంటీ ఎదిరించి చెంపదెబ్బలు తినేవాళ్ళం. ఆ, ఇప్పుడు నువ్వొచ్చావు కాబట్టి నువ్వే ఎదిరించాలి. వసు నిన్ను వదిలిపెడుతుంది అనుకోకు, నిన్ను కూడా చావగొడుతుంది. ఇదిగో, నా ఒంటి మీద చెయ్యిని చూస్తాను. ఆ, ఏం చేస్తావు వదినా? ఏం చేస్తానా? తిరిగి వసు చెంప వాయిస్తాను. హ, నీకంత ధైర్యం ఉందటే? నా గురించి నీకు తెలియదత్తో. నువ్వు కంచని నాకు తెలుసనుకో, కాని వసు అంతకు మించి. ఇదిగో అత్తో, నా విశ్వరూపం నువ్వు పూర్తిగా చూడలేదు. ఆ వసుకి చుక్కలు చుక్కలు చూపిస్తాను. మేము అదే అనుకుంటున్నావు వదినా. నువ్వైతేనే వసు అక్కకి పోటీ ఆ, ఇవ్వగలవు. నీ ప్రతాపం మొత్తం చూపించవే. వసు కిట్టును కొట్టిన దెబ్బలకు ప్రతీకారం తీర్చుకో. నువ్వు మెత్తగా ఉంటే వసు అక్క నిన్ను ఇంకా ఇంకా అవమానించి కొడుతుంది వదినా. నువ్వు ఎదురు తిరిగి దెబ్బతీయాలి. దెయ్యం వేషాల్లో వచ్చి నన్ను భయపెట్టడం కాదు, నీకు చేతనైతే ఆ వసుని భయపెట్టు. వసుని నీ కాళ్ల మీద పడేలా చెయ్యి. చేస్తాను. నేనేంటో ఆ వసుకి చూపిస్తాను. నేను గతిలేకి ఇక్కడికొచ్చానని ఆ వసు అనుకుంటుంది. తన కళ్ళు తెరిపించి మబ్బులు ఇడిపిస్తాను. చూస్తూ ఉండండి. ఉమ్. దమయంతి ఉతిని బాగా రెచ్చగొట్టామండి. వర్కౌట్ అవుతుందంటారా? ఖచ్చితంగా ఇది పేలే బాంబేనే. దీని నోటికి జడిసి మొగుడు పారిపోయాడు. వసుని ఓ ఆట ఆడుకుంటుంది చూడు. వసు అక్కని ఆడుకుంటుందా లేక వసు అక్క చేత చెంపదెబ్బలు తింటుందా? అది దెబ్బలు తినే రకం కాదు, దెబ్బ కొట్టే రకం. అంటే వసు అక్కకు అభిభావ సపోర్ట్ ఉంటుంది. అత్తయ్య కూడా వసు అక్క వైపే వెళ్ళింది. దమయంతి అవేవి కేర్ చేయదు. అది బ్రేకులు లేని బుల్డోజర్ లాంటిది. వసుని ఎక్కి తొక్కేస్తుంది. దేవుడి దయ వల్ల దమయంతి వదిన వసు అక్కని డామినేట్ చేస్తే మనం హ్యాపీ అండి. ఆ తర్వాత దమయంతి మనల్ని డామినేట్ చేయకుండా చూసుకోవాలి. లేదంటే మనం కూడా వసులా బతకాల్సి వస్తుంది. అను కీర్తిలేమి తన కన్న పిల్లలు కాదు. తనే కని పెంచినట్టు వసు వదిన ఎక్కడ లేని ప్రేమ వలకబోస్తా ఉంది. అను కీర్తిలు కూడా తనకు పుట్టిన పిల్లలే అయ్యుంటే అసలు మమ్మల్ని ఇంటికి రానిచ్చేది కాదు. పడుకుంటారా? పాలు తీసుకురానా? ఎందుకండి? నా దగ్గర ఎందుకు కన్నీళ్లు దాస్తున్నారు? అదేం లేదండి, కంట్లో నలక పడింది. కవర్ చేయకండి. దమయంతి మాటలకి
మీరు ఫీల్ అవుతున్నారు కదా. తను వచ్చిన రోజే మీతో చెప్పాను కదండి, దమయంతి ఆలోచించి మాట్లాడే మనిషి కాదు అని. తను ఎలా మాట్లాడినా నేను బాధపడనండి. కానీ అను కీర్తిలు నా కన్న పిల్లలు కాదంటే ఏడుపోస్తుంది. దమయంతి అన్నంత మాత్రాన వాళ్ళు మన పిల్లలు కాకుండా పోతారా? ఆ మాట పిల్లల ముందంటే నాకెంత బాధగా ఉంటుంది. పిల్లలు ఏమనుకుంటారు? వాళ్ళు మీ పిల్లలు వసుగారు, బన్నీ చెల్లెళ్ళు. ఎవరు ఏమన్నా అర్థం చేసుకుంటారు. వాళ్లకు మీరే కన్న తల్లి. మీరు చెప్పారని కాదు, కానీ నేను దమయంతికి ఏ లోటు చేయలేదండి. అన్ని దగ్గరుండి చూసుకుంటున్నాను. అది మీరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదండి. మీరందరినీ బాగా చూసుకుంటారు. ఏం చేసినా దమయంతికి తృప్తి లేదు. ఏదో వంక పెట్టి నన్ను అంటూనే ఉంది. దమయంతి తీరే అలాంటిదండి. దానికి తోడు సుమంగళి అత్తయ్య హారికలు దమయంతికి సపోర్ట్ చేస్తున్నారు. నేను కిట్టుని కొట్టలేదండి. బెదిరించడానికి చెయ్యెత్తానంతే. దానికి వాడు ఏడ్చేశాడు. వాడి పెంపకం ఎలా ఉంది మీరే అర్థం చేసుకోండి. కిట్టుని మార్చాలి, వాడిని బన్నీలా తయారు చేయాలి. కిట్టుని బన్నీ కంటే ఎక్కువగా చూసుకుంటానండి. కానీ ఎందుకో దమయంతి అన్న మాటలను తేలిగ్గా తీసుకోలేకపోతున్నాను. దానికి తోడు హారిక కూడా నా మీద భయంకరమైన నిందలు వేస్తుంది. నా కడుపు పోయిందని, తన కడుపుపై కొట్టానని అలా అంటుంటే నాకు చాలా బాధగా ఉంది. మీరు బాధపడకండి వసుగారు. మీరు స్ట్రాంగ్గా ఉండండి. ఏ సమస్యని ఎలా ఎదుర్కోవాలో వసు అని గుర్తుపెట్టుకోండి. నేను మర్చిపోయినా మీరు గుర్తు చేస్తారుగా. ఇలాగే ఎప్పుడూ నన్ను మోటివేట్ చేస్తారుగా. మీకు నా మోటివేషన్ అక్కర్లేదండి. మీరు సెల్ఫ్ మేడ్ ఉమెన్. మీరే ఎంతో మందికి ధైర్యం చెప్తారు. కానీ మీరు నాకు ధైర్యం చెప్తున్నారు. నా భయాన్ని, బాధని పోగొడుతున్నారు. మీరు బాధపడితే నేను చూడలేనండి. మీ నవ్వే మీకు అందం. మీ కన్నీళ్లు చాలా శక్తివంతమైనవి. చిన్న చిన్న సమస్యల కోసం ఆ కన్నీళ్ళని సాయం అడగండి, ఓకే? నా కన్నీళ్లు నా పిల్లల కోసం దాచుకున్నానండి. వాళ్ళని ఎవ్వరేమన్నా నా కన్నీళ్లు బయటకు వస్తాయి. అను, కీర్తిలిద్దరూ నా బన్నీకి చెల్లెళ్ళు. వాళ్ళు, నేను వాళ్ళ కన్న తల్లిని, అంతే. నా నుంచి వాళ్ళని ఎవ్వరూ దూరం చేయలేరు. నేను మీకు ప్రామిస్ చేస్తున్నానండి, బన్నీ నా కన్న కొడుకు.
అను కీర్తిలు మీ కన్న పిల్లలు. నా నుంచి బన్నీని, మీ నుంచి అను కీర్తిలని ఆ దేవుడు కూడా దూరం చేయలేడు. ఇట్స్ మై ప్రామిస్. ఎవరు హారిక? ఆ, ఆ, ఎవరని అడిగితే చెప్పవేంటి? అది ఆ, ఆ, నా- నా ఫ్రెండ్ అఖిల్. ఫ్రెండా? ఆ, అది ఆ, 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 అదితి. ఏంటంత కంగారుగా చెప్తున్నావు? ఏం లేదు, ఊరికే. సరే మాట్లాడు. అంత ఇంపార్టెంట్ కాలేం కాదు, తర్వాత మాట్లాడతాను. ఎవరు? మళ్ళీ తనే. ఇంపార్టెంట్ ఏమో, మాట్లాడు. 2 minutes అఖిల్. హలో. ఏంటి హనీ, బిజీగా ఉన్నావా? టెన్షన్గా ఉన్నాను. ఎందుకు కాల్ చేసావో చెప్పు. మనం కలవాలని చెప్పాను కదా హనీ. కుదరదని నేను కూడా చెప్పాను కదా. నువ్వు బయటికి రావడం కుదరకపోతే నేనే మీ ఇంటికి వచ్చేస్తాను. వద్దు, నేనే వస్తాను. రేపు మన ఫేవరెట్ రెస్టారెంట్కి వస్తావు. అక్కడ మనం కలిసి చాలా విషయాలు డిస్కస్ చేయాలి. ఓకే. నువ్వు మిస్ చేయవు కదా? నువ్వు మిస్ చేసావనుకో నేనే మీ ఇంటికి వచ్చేస్తాను. ఓకే, బాయ్. చిలకకి కోపం చాలా ఎక్కువైంది. రేపు కలిశాక జాంపండు తినిపించాలి. హారిక, ఏదన్నా ప్రాబ్లమా? నో ప్రాబ్లం అఖిల్. మరెందుకు పక్కకెళ్ళి మాట్లాడావు? అది నీకు డిస్టర్బ్ అవుతుందని. నువ్వు టెన్షన్గా ఉన్నావు, నాకేదో డౌట్గా ఉంది. ఏంటి నీ డౌట్? ఇప్పుడు నిజంగానే నీ ఫ్రెండ్తో మాట్లాడావా? నీకంత డౌట్ ఎందుకు? నా ఫ్రెండ్ కాల్ చేసింది, డబ్బులు అడుగుతుంది. నేను లేవని చెప్పాను. తన దగ్గర అప్పు తీసుకున్నావా? కాదు, తనే నన్ను అప్పుగా అడుగుతోంది. చూడు, నువ్వు ఏ తప్పు చేయకపోతే నీకే ప్రాబ్లము రాదు. అంటే ఏంటి నీ ఉద్దేశం అఖిల్? ఆదిత్య గారితో నువ్వు ఇంకా టచ్లో ఉన్నావని నాకు డౌట్గా ఉంది. వాడికి ఫేవర్ చేయాలని మన కంపెనీకి ద్రోహం చేశావంటే నేను చంపేస్తాను. నేను అలా ఎందుకు చేస్తాను? వాడి కంపెనీలో చేరి 2 సార్లు మన కంపెనీ సీక్రెట్స్ అన్ని వాడికి ఇవ్వాలని ట్రై చేసావు కదా? అప్పుడంటే ఆ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. ఇప్పుడు రిజైన్ చేశాను కదా. ఆదిత్యకి నాకు ఏ సంబంధం లేదు. అది నిజమైతే నువ్వు ప్రాణాలతో ఉంటావు. అబద్ధం అయితే గనక నేనే నిన్ను చంపేస్తాను. దేవుడా,
ఆదిత్యతో టచ్లో ఉన్నానన్న డౌట్కి నన్ను చంపేస్తాను అంటున్నాడు. అలాంటిది నా బేబీకి ఫాదర్ ఆదిత్య అని తెలిస్తే బతికుండగానే అఖిల్ నాకు నరకం చూపిస్తాడేమో. వసు, లంచ్ ప్యాక్ చేశాను. థ్యాంక్స్ పెద్దమ్మా. నిన్న అను కీర్తిల పాకెట్ మనీ కొట్టేసి ఎంజాయ్ చేశాను. ఈరోజు కూడా అలాగే చేయాలి. అయిపోయిందా కీర్తి? అయిపోయింది మమ్మీ. సరే, మీరు రెడీ అయ్యి స్కూల్ బ్యాగ్స్ తీసుకొని ఉండండి, నేను వస్తాను. అలాగే మమ్మీ. వెళ్ళండి. అమ్మో, వీళ్ళొచ్చారు. ఏం వెతుకుతున్నావు? పాకెట్ మనీ కోసమా? కాదు, నా పెన్సిల్ పోయింది. నిన్న మా మనీ కూడా పోయింది. నువ్వే తీసావని మాకు తెలుసు. నేను తీయడమేంటి? నాకేం తెలీదు. నిన్న నువ్వు మా పాకెట్ మనీ తీయడం మేము చూసాము. ఈ విషయం మా మమ్మీతో చెప్తే ఏమవుతుందో తెలుసా? అలా దొంగతనం చేయడం తప్పు కదా, ఎందుకు చేస్తున్నావు? నేను దొంగని కాదు. మా మనీ కొట్టేశావు, నువ్వే దొంగవి. నేను మా అమ్మతో చెప్తాను. మేము కూడా మా అమ్మతో చెప్తాం. ఏంటను? ఏంటి చెప్తానంటున్నావు? చెప్పమంటావా కిట్టు? ఏంటను చెప్తానంటున్నావు? వాడి పెన్సిల్ పోయిందంట మమ్మీ. మా బ్యాగ్లో వెతుకుతున్నాడు. వాళ్ళు నీ పెన్సిల్ తీయడం ఏంటి కిట్టు? నేను మనీ ఇస్తాను, కొత్త పెన్సిల్ కొనుక్కో. వాడికి కావాల్సింది కూడా మనీయే మమ్మీ. వాడికి మనీ ఇవ్వకు మమ్మీ, కావాలంటే కొత్త పెన్సిల్ ఇవ్వు. నా దగ్గర కొత్త పెన్సిల్ ఉంది, నేను ఇస్తాను మమ్మీ. స్కూల్కి వెళ్ళగానే ఇచ్చే కీర్తి. అదిగో స్కూల్ వ్యాన్ వచ్చినట్టుంది. పదండి, పద పద. బ్యాగులు తీసుకోండమ్మా. రండి కిట్టురా. బావా, ఈ పట్టీలు బెల్ట్ స్టిఫ్గా లేవు బావా, పాతవైపోయాయి, కొత్తవి మార్చాలి. వాటి గురించి నీకే బాగా తెలుసు కదా నందిని, నువ్వే ఆర్డర్ చేసి తెప్పించు. ఆన్లైన్లో తెప్పిస్తే అవి కరెక్ట్గా ఉండవు బావా, నేనే వెళ్ళి తీసుకొస్తాను. నువ్వెందుకు నందిని, భాస్కర్ అన్నయ్యతో చెప్తానులే. పర్వాలేదు బావా, నేను వెళ్తే ఇంకాస్త మంచివి తీసుకొస్తాను. సైజ్ కాస్త పెద్దదైనా కాస్త చిన్నదైనా నీకు ఇబ్బందిగా ఉంటుంది. అఖిల్ గురించి నందిని ఎంత శ్రద్ధ తీసుకుంటోంది. ఇలాంటి మంచి పిల్ల అఖిల్ పెళ్ళాం అయి ఉంటే బావుండేది. అనవసరంగా హారికని కట్టుకున్నాడు. అత్తయ్య, కాఫీ తీసుకోండి. బావకు కూడా తీసుకురా అక్క. నువ్వు కూడా తాగుతావా? వద్దక్క, బావ టాబ్లెట్స్ వేసుకొని కాఫీ తాగాకే నేను తాగుతాను. నందిని, ఏంటత్తయ్య? నువ్వు నర్సువు కదా, అఖిల్కి కాళ్ళు ఎప్పుడొస్తాయో చెప్పగలవా? త్వరలోనే వస్తాయి అత్తయ్య. అందరూ అదే మాట చెప్తున్నారు. వాడు నడవగలడో లేదో అని నాకు భయంగా ఉంది. డోంట్ వరీ అత్తయ్య, బావని నడిపించే బాధ్యత నాది. చూస్తూ ఉండండి, 1 వీక్లోనే నడిచేస్తాడు. నిజంగా అఖిల్ని నడిపిస్తావా నందిని? చెప్తున్నా కదా అత్తయ్య, బావ నడిచాకే నేను ఈ ఇంటి నుండి వెళ్తాను. నీ నోటి వాక్యానా? వాడు నడిస్తే అంతే చాలు, జీవితాంతం నిన్ను మర్చిపోవు. అదేంటత్తయ్య, నందిని బయటమ్మాయి కాదు, నా చెల్లెలు, అఖిల్కి మరదలు. అఖిల్ని నడిపించడం తన బాధ్యత. అంతకు మించిన బాధ్యత మనం నందినికిచ్చుంటే బావుండేది.
ఏంటి అత్తయ్య అన్నారు? ఆహా, ఏం లేదు వసు. నా మనసుకేదో అనిపించింది. మనం అనుకున్నవన్నీ జరగవు కదా. దేవుడు ఎలా రాస్తే అలా జరుగుతుంది. అఖిల్ గురించి మీరు బాధపడకండి అత్తయ్య. నందిని వచ్చింది కదా, తనే చూసుకుంటుంది.